దేవుని నామానికి స్తోత్రాలండి. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చిన్న సాక్ష్యం దేవుని గురించి నేను చెప్పుకోవాలనుకుంటున్నాను. నాకు చిన్నప్పుడు సైకిల్ తొక్కాలని చాలా ఆశ కలిగి ఉండేదాన్ని. అయితే ఆ సైకిల్ నేర్పించడానికని నా ఫ్రెండ్ జానకి అని ఒక ఆమె వచ్చి నాకు సైకిల్ నేర్పిస్తానని చెప్పి తీసుకెళ్ళి నేర్పిస్తూ ఉంటే అస్తమానం పడిపోయేదాన్ని. సైకిల్ తొక్కటం రాలేదు. సరే తర్వాత వదిలేసాం. ఆ తర్వాత నేను జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత డ్యూటీస్కి వెళ్ళేటప్పుడు బండిని ఉంటే మంచిది కదా అని మా హస్బెండ్ ఒక బండి తీసుకొచ్చి నాకు నేర్పిస్తాను ట్రై చేసి రాలేదని చెప్పి వదిలేశారు నాకు భయంతో. అది అయిపోయిన తర్వాత నేను 93లో నేను అప్పుడు బండి నేర్చుకోవడానికని ప్రయత్నించినప్పుడు నా కోసం ప్రార్థన చేసిన బిడ్డల గురించి చెప్పాలి మీకు. ముఖ్యంగా నాకు క్లోజ్ ఫ్రెండ్ జైలు సూపరింటెండెంట్గా పనిచేశారు. మంచి పేరున్నటువంటి సూపరింటెండెంట్ మేడము శారదా గారని. తను నా కోసం వాళ్ళ పాపలు అనమాట, ఇద్దరు, డాలీ, ట్వింకిల్. ఒక పాప బ్యాంక్ ఆఫీసర్, ఇప్పుడు ఇంకో పాప వచ్చి డాక్టర్, ఎండి. తను నిజంగా అండి చిన్న బిడ్డలు వాళ్ళు నా కోసం ప్రార్థన చేసేవాళ్ళండి. చర్చి దగ్గర ఆగి స్కూల్కి వెళ్తూ మరి ఆ రిక్షా అబ్బాయిని ఆపమని చెప్పి మా ఆంటీ పడిపోకుండా బండి నేర్చుకోవాలి, మా ఆంటీ పడిపోకూడదు, దెబ్బలు తగలకూడదు మా ఆంటీకి అని చెప్పండి. చిన్న బిడ్డల ప్రార్థన అండి దేవుడు ఆలకించారండి నిజంగా. మరి చిన్న బిడ్డలు కల్మషం లేనటువంటి బిడ్డలు కదా, వాళ్ళు చేసిన ప్రార్థన నేను వాళ్ళ గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. అయితే నాకు బండి నేర్చుకోవటం నిజంగా వాళ్ళ ప్రార్థనే దేవుడు ఆలకించారు. ఆ తర్వాత నేను బండి నేర్చుకోవటం జరిగింది. 15 సంవత్సరాలు 3 యాక్టివా హోండాలు కొత్త బళ్ళు నేను వాడానండి. 15 సంవత్సరాలు కంటిన్యూస్గా బండి మీద నేను డ్యూటీకి వెళ్ళటం రావడం జరిగింది. అది ఒక మిరాకిల్ అనమాట. నిజంగా అసలు దేవుడి కార్యాలండి, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం ఊహించుకోలేము. ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయి అనేది తలుచుకుంటే మన జీవితంలో ఇన్ని రోజులు అయిపోయినాయి ఇలా నేర్చుకున్నామని. నాకైతే ఏంటంటే ఒక్కొక్క విషయం మీ జీవితంలో కూడా దేవుడు చేస్తారు తప్పకుండా. ఎందుకంటే అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేయగల దేవుడండి మన దేవుడు. ఆ తండ్రి అనుకుంటే చేయలేదంటూ ఏది లేదు. యెహోవా దేవుని ప్రార్థన చేసుకొని మనం కనుక ఏ పనైనా సరే స్టార్ట్ చేస్తే అది తప్పకుండా మనకు సక్సెస్ అవుద్ది. మరి అలాగా 3 బళ్ళు నేను స్కూటర్స్ మార్చి ఒకదాని తర్వాత కొత్త బళ్ళు కొనుక్కొని 3 బళ్ళు మీద నేను అట్లాగా 2008 వరకు కూడా నేను స్కూటర్స్ మీద డ్యూటీ చేయడం జరిగింది. అట్లాగే నాకు ఎన్నో మేళ్ళండి. చంటి బిడ్డలు మరి వాళ్ళు చూడండి, వాళ్ళు చేసిన ప్రార్థన, ఆ అభిమానం, ఆప్యాయత, ప్రేమ పిల్లలకి మరి నా మీద ఉండబెట్టి వాళ్ళు ఆ రోజున ప్రార్థన చేశారు నా కోసం. ఈ రోజున పెద్ద పిల్లలు అయ్యారు. నిజంగా వాళ్ళు కూడా జీవితంలో చక్కగా స్థిరపడ్డారు. మంచి ప్రార్థనా పరులు బిడ్డలు. దేవుడు వాళ్ళు కూడా దీవించారు.